హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు లివ్ త్రూ డెత్. ఇది ఒక చైనీస్ యాక్షన్ మూవీ గైస్. రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ లో విఆర్ ఓటీటీ సబ్స్క్రిప్షన్ తో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే పెద్దగా ఏం అనిపించలేదు, జస్ట్ పని కానిచ్చేస్తుంది. క్రెడిట్స్ అన్ని తీసేస్తే ఈ మూవీ రన్ టైం జస్ట్ 1 hour 20 minutes మాత్రమే ఉంటుంది. బ్రూటల్ వైలెన్స్ ఉంటుంది అండ్ కొన్ని సీన్స్ ఫ్యామిలీతో చూడలేరు. సో ఒంటరిగానే చూడడానికి ట్రై చేయండి. డీటెయిల్ గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పిస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒకటి స్టోరీ చూపిస్తారు. తన ఫ్యామిలీ చావు తర్వాత అతను చాలా బాధలో ఉండి తన ఫేస్ ని కాస్మిక్ సర్జరీ చేసుకొని ఫేస్ మార్చుకొని ఒక రెస్టారెంట్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. అలా 15 years తర్వాత ఒక లేడీ తన దగ్గరకు వచ్చి ఒక హెల్ప్ అడుగుతుంది. ఆ హెల్ప్ ఏంటంటే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తూ ఉంటారు. అది మన హీరో ఫ్యామిలీని చంపిన వాళ్ళతో లింక్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ మన హీరో ఒక పోలీస్ ఆఫీసర్ తో కలిసి వాళ్ళని ఎలా పట్టుకున్నాడు అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, బానే ఉంది గైస్, స్టోరీ కొత్తగా ఏం లేదు. లైక్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనే పాయింట్ తీసుకొని రివెంజ్ యాక్షన్ మూవీ తీశారు. సో ఏదో యూనిక్ మూవీ చూస్తున్నాం అనే థాట్ మైండ్ లో నుంచి తీసేసి చూస్తే బానే ఎంజాయ్ చేస్తారు. యాక్షన్ సీక్వెన్సెస్ కోసం మాత్రమే ఈ మూవీని చూడాలి గైస్. వాటిని చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. ఎవ్రీ టైప్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. లైక్ 1-on-1 ఫైట్స్ కానీ చేస్ సీక్వెన్సెస్ కానీ అన్నిటిని చాలా బాగా పిక్చరైజ్ చేశారు. చూస్తున్నప్పుడు రియల్ గా జరుగుతున్నది చూస్తున్నట్టే ఉంటుంది. చాలా హై ఫీలింగ్ వచ్చింది. మూవీలో ఎమోషనల్ యాంగిల్ కూడా ఉంది గైస్, బట్ అది నాకు అంతగా కనెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే నాకు యాక్టర్స్ ఫేసెస్ లో ఎమోషన్ కనిపించలేదు. వాళ్ళు నార్మల్ గా ఉన్నా కూడా, బాధలు ఉన్నా కూడా ఒకేలా కనిపించాయి. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ యాక్షన్ సీక్వెన్సెస్ లో స్టంట్స్ అన్ని ఓన్ గా చేశారు. మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ క్వాలిటీస్ కూడా చాలా బాగున్నాయి. సో ఇఫ్ మీకు మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ మూవీ చూడడం ఇష్టమైతే, ఎలాగో తెలుగు ఆడియోలో కూడా ఉంది కాబట్టి డెఫినెట్లీ ట్రై చేయండి. మంచి టైం పాస్ అయిపోతుంది. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% జస్ట్ ఫర్ యాక్షన్. సో ఇది గైస్, టు లివ్ త్రూ డెత్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.